లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కస్టడీలో సునీల్ నాయక్ని అడిగిన ప్రశ్నలు ఇవే. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఏదైతే రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన కస్టోడియల్ టార్చర్ కేసు, దీంట్లో ఏదైతే బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి సునీల్ నాయక్ తాజాగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆయన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం కావచ్చు, ఆ తదుపరి ఆయన పోలీసు విచారణకి మరి హాజరుపరిచిన క్రమంలో ఈ పోలీస్ కస్టడీలో ఇప్పుడు ఆయన గత 2 రోజులుగా కస్టడీలో ఉన్నారు. మొత్తం మీద 5 రోజులు కస్టడీ ఇవ్వడం జరిగింది, 5 నుంచి 9వ తేదీ వరకు. సో ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా ఆయన్ని మరి విచారణ చేపడుతున్న క్రమంలో ఆయన ఏమి సమాధానాలు చెప్పారు, అసలు వీళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటి అనేది మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాం. దానికి ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే చాలా కీలకమైన అంశాలు ఉన్నాయండి. సో ఇందులో అసలు ఏంటి అనేది, ఇక్కడ దర్యాప్తు అధికారి మీకు తెలుసు కదా, ఎస్పీ దామోదర్ గారు. సో అసలు రఘురామకృష్ణరాజు గారి పైన దేశద్రోహం కేసు పెట్టేంత కుట్రకోణం నేరం ఉందా? మొదటి ప్రశ్న. ఆయన పైన పెట్టిన కేసు ఏంటండి? రాజద్రోహం కేసు. ఎందు గురించి పెట్టారు? సరే, అసలు ఆయన చేసిన నేరం ఏంటి, దానికి రాజద్రోహం కేసు వర్తిస్తుందా వర్తించదా అని చెప్పేసి ఎవరు పెట్టమని చెప్పారు. అలాగే నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలని మీకు ఎవరు చెప్పారు? నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి, ఇక ఆయన బయటకు రాకూడదు, బెయిల్ రాకూడదు. ఆ కేసు పెట్టాలని మీకు ఎవరు చెప్పారు? ఎవరు ప్రోద్బలంతో మీరు ఆ కేసులు పెట్టారు? నెక్స్ట్, ఆయన హైదరాబాద్లో ఉన్నారని మీకు సమాచారం ఎవరిచ్చారు? రైట్. సో ఆయన ప్రజెంట్ ఇక్కడ ఉన్నాడు, ఎందుకంటే ఆయన ఢిల్లీలోనే ఉండేవాళ్ళు. ఆ రోజు ఆయన జన్మదినం. సో ఆయన హైదరాబాద్లోనే ఉన్నారని మీకు ఎవరు చెప్పారు? అది కూడా. ఇక అక్కడకు వెళ్ళే బృందాన్ని ఎవరు ఎంపిక చేశారు? సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయాలి, సో ఒక టీంను పంపించాలి. ఆ టీంని ఎవరు అసైన్ చేశారు? ఎవరు ప్రోద్బలం మేరకు? ఎందుకంటే ఇంత గుచ్చి ఆడడానికి గల కారణం మీరు గమనించినట్లయితే ఈ ఐపీఎస్ అధికారులందరూ కూడా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళనే అక్కడ పురమాయించడం జరిగింది. సో మీకు ఎవరు చెప్పారు? ఈ టాస్క్ ఎవరిచ్చారు ఏంటి? ఇంకా చూద్దాం. ఆయన హైదరాబాద్లో ఉన్నారని మీకు సమాచారం వచ్చారు. అక్కడికి వెళ్ళే బృందాన్ని ఎవరు ఎంపిక చేశారు? సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో కస్టడీలో ఉన్న రఘురామ వద్దకు మీరెందుకు వెళ్ళారు? ఇది మెయిన్ క్వశ్చన్. అసలు మీరు ఎందుకు వెళ్ళారు? ఆయన కస్టడీలో ఉండగా మీరు ఎందుకు వెళ్ళారు? ఎవరు పంపించారు? ఎవరు వెళ్ళమన్నారు? ఎందుకు వెళ్ళమన్నారు? సో కస్టడీ నుంచి ఆయన కోర్టుకి కుంటుతూ ఎందుకు వచ్చారు కదా? ఆయన ఎందుకు కుంటాడు? పోని ఆయన ఏదో కావాలని డ్రామాలు ఆడటానికి కుంటుకుంటా వెళ్ళారా? ఆయన ఎందుకు కుంటుకుంటా వెళ్ళారు? నెక్స్ట్, కస్టడీలో చిత్రహింసలు పెట్టింది ఎవరు? మెయిన్ క్వశ్చన్. కస్టడీలో ఆయన చిత్రహింసలు పెట్టింది ఎవరు? ఇది చెప్పాలి. సో వీటికి దామోదర్ గారు ప్రశ్నలు సంధించారు, ఇవన్నీ ప్రశ్నలు. సో వీటిలో కొన్నింటికి ఆయన ఏదో మొక్కుబడిగా పొడిగా సమాధానాలు చెప్పగా, ఇంకొన్ని వాటికి తెలుసుగా నీళ్ళు నవ్వటమే అది ఈ టైప్లో. సో ఇంకేం జరిగింది? సో దేశద్రోహం నేరం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనగా ఎవరి ప్రోద్బలం ఉంది? ఈ కేసులో మీరెందుకు అంత ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ప్రశ్నించగా, ఉన్నతాధికారుల సూచనలతోనే తాను ఈ కేసు దర్యాప్తు చేశానని చెప్పినట్టు సమాచారం. ఎవరు ఆ ఉన్నతాధికారి? పివి సునీల? ఎవరు చెప్పారు? సో చూద్దాం. రఘురామకృష్ణరాజును సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో కస్టడీలో ఉంచినప్పుడు సిఐడి డిఐజీగా ఉన్న మీరెందుకు వెళ్ళారు? సో సిఐడి డిఐజీగా ఉన్న మీరెందుకు వెళ్ళారు? రాత్రి 10:30 నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు అక్కడ ఏం చేశారు? అంటే 10:30 నుంచి 1 గంట దాకా ఈయన ఉన్నారు. సో ఈయన అక్కడ ఉండి ఏం చేశాడు? ఎవరైనా రప్పించాడా? ఎవరిని రప్పించడంలో ఈయన ప్రోద్బలం ఎంత ఉంది? ఈయన ప్రమేయం ఎంత ఉంది? ఇంకా రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఒంటిపై గాయాలు ఉన్నాయా? కస్టడీలో చిత్రాంశాలు పెట్టి హత్యాయత్నం చేయాలని ఎవరైనా ఆదేశించారా? ఆయన భౌతికంగా లేకుండా చేయాలని ఎవరైనా ఆదేశాలు జారీ చేశారా? టార్చర్ చేయకపోతే ఆయనకు దెబ్బలు ఎలా తగిలాయి?
టార్చర్ చేయకుండా ఆయనకి దెబ్బలు తగలవగా. ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా సరే చేయి చేసుకుంటేనే ఏదైనా చేస్తేనే కదా. మరి అటువంటిది దెబ్బలు ఎలా తగిలాయి అని సునీల్ నాయక్ను దర్యాప్తు అధికారి ప్రశ్నించగా సిఐడి కార్యాలయానికి తానే వచ్చానని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని, వచ్చాక ఎస్పీ గదిలో ఉన్నానని ఆయన చెప్పినట్లు సమాచారం. సో అనుబంధ ప్రశ్నలకి జవాబు ఇవ్వలేక నీళ్లు నవ్విలినట్లు. ఇక సిఐడి కార్యాలయం ఆ రోజు రాత్రి ఏం జరిగింది, రఘురామరాజును చిత్రహింసలు పెట్టిన సమయంలో ఎవరెవరు విధులు నిర్వహించారు, ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా అనుమతించారా, ఎవరినైనా ఆ రోజు చిత్రహింసల విషయంలో మీ దృష్టికి వచ్చిందా, వస్తే డిఐజీ హోదాలో ఏం చర్యలు తీసుకున్నారు, ఎవరెవరికి ఇక్కడ నుంచి సమాచారం ఇచ్చారని ప్రశ్నించగా మౌనం దాల్చారు. సో ఎవరెవరికి మీరు సమాచారం ఇచ్చారు, ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా వచ్చారా, ఇక్కడ ఆయన భౌతికంగా లేకుండా చేయాలి అనే ప్రయత్నం జరిగింది అని చెప్పి సుస్పష్టంగా బయటపడతా ఉంది. దానికి తగినట్టుగా ఇప్పుడు ఎస్పీ దామోదర్ గారు ప్రశ్నలు సంధిస్తుంటే నీళ్లు నవ్వులే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, ఇక తప్పదు పరిస్థితి. మరి ఇవాళ రేపు ఎల్లుండి ఈ 3 రోజులు కూడా ఉంది కాబట్టి ఏం చెబుతారు అనేది చాలా కీలకంగా రాబోతుంది ఈ విషయం. ఎందుకంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదండి. సాక్షాత్తు ఒక ఎంపీ, ఆయన ఎంపీగా ఉంటే ఆయన పైన రాజద్రోహం కేసు పెడతామే కాకుండా వితౌట్ ఎనీ నోటీసెస్ ఆయన అక్కడ నుంచి లిఫ్ట్ చేసి గుంటూరు కార్యాలయానికి తీసుకొచ్చి, దానికి ముందే వీళ్ళు ప్లానింగ్ అనమాట, ఒక కార్డియాలజిస్ట్ అవసరం అవుతుంది అని చెప్పేసి ముందే జీజీహెచ్ వాళ్ళకి చెప్పి డ్యూటీలు వేయించి ప్లాన్ చేసి పెట్టారు అని అంటే ఆయన భౌతికంగా లేకుండా చేయాలి. అట్ ద సేమ్ టైం అక్కడ కార్డియాలజిస్ట్ ఉండాలి, మేము అందరం అందుబాటులో ఉంచాము జాగ్రత్త చర్యల కోసం, మా ప్రయత్నాలు మేము చేసాం అయినా ఫలితం దక్కలేదు అనే విధానంలో వీళ్ళు స్క్రిప్ట్ ప్లాన్ చేసుకున్నారు. కానీ మొత్తం బిడిచి కొట్టేసింది అనమాట ఊహించిన విధంగా. సో ఇప్పుడు ఈ రకంగా దీనికి సంబంధించిన కేసులో 1, 2 ఎన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి. మీకు ఎవరు అసైన్ చేశారు, ఎవరు ఫోన్ కాల్స్ చేశారు, ఎవరు ఒత్తిడి మేరకు టీంని ఎవరు అసైన్ చేశారు, మరి అవన్నీ కూడా ఎవరెవరి ప్రమేయం మేరకు, పైగా అక్కడ విధులు ఆ నైట్ ఉన్నది ఎవరు, అది కీలకం. ఆ నైట్ ఉన్నది ఎవరు, ప్రైవేట్ వ్యక్తులు ఎవరెవరైనా వచ్చారా, అలాగే ఫోన్ కాల్స్ ఎవరెవరికి వెళ్ళి ఇది తీయాలి, ఇది ఖచ్చితంగా బయటకు తీయాలి. ఎందుకంటే ఫోన్ కాల్స్ ఎవరితో మాట్లాడారు, ఎవరెవరు ఉన్నారు, ఇది ఇటు ప్రక్క వాళ్ళు మాట్లాడింది వీరే, అటు ప్రక్కన వారు ఎవరో, అది ఖచ్చితంగా తేలాలి. రఘురామకృష్ణరాజు గారు అందుకని మొండి పట్టుపట్టింది, ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఎపిసోడ్ తేలాల్సిందే అని చెప్పేసి. సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్గా ఉన్న ఆయనకే, ఆయన స్వతహాగా ఆయన ఉంటేనే ఆ కేసులో ఆయన అటువంటి బాధలు అనుభవిస్తేనే ఇది నడవడానికి అంతంత మాత్రం నత్తనడక నడుస్తుంది. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి, నాలాంటోడో నీలాంటోడో ఇట్లాంటి వాటికి దేనికైనా అనుకోకుండా దురదృష్టవశాత్తు ఏదైనా కేసులో ఇరుక్కోబడితే ఇక ఎంత గింజుకున్నా ఏముంటుంది. ఇక ఆయన అంటే కాస్త వ్యక్తిగతంగా తనకి ఆ హోదా ఉంది, దానికి తగినట్టు పదవి ఉంది, ఆర్థిక బలము ఉంది, పైగా ఒక లీగల్ టీం ఉంది, ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆయన ఇప్పటికైనా అట్లా యుద్ధవుతున్నారు. అదే సామాన్యుడైతే వాడి పరిస్థితి ఏంటి, వాడు బతకడం అంతంత మాత్రంగా ఉంటే ఇంకా న్యాయం జరగాలని ఫైట్ చేస్తే అక్కడ న్యాయం జరిగే ఆస్కారం కనబడుతుందా? సో పోలీసుల అత్యుత్సాహం వలన ఈ రకమైన పరిస్థితులు తలెత్తాయా, కొంతమంది రాజకీయ నాయకులకి తలొగ్గి ఒత్తిడిలకు లోనయ్యో లేకపోతే ప్రలోభాలకు గురయ్యో ఈ రకంగా చేస్తున్నారు అని చెప్పేసి అనుకోవాలా? సో అలా చేసుకుంటే మరలా అక్కడ చేయాల్సినవన్నీ చేశారు, తీరా వాళ్ళు వచ్చేసి కులం కార్డు అడ్డం పెట్టేస్తున్నారు. నేను గిరిజనుడిని, నేను ఎస్టీని, నా పైన కావాలని ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు. ఎదుటి వ్యక్తి మీద ఏదైనా సరే చిత్రహింసలు గురి చేసినప్పుడు లేకపోతే దానిలో భాగస్థులు అయినప్పుడు అప్పుడు గుర్తులేదా మనకు ఎందుకు వచ్చిన గొడవ, మనం వెనకబడిన సామాజిక వర్గాలు మనకెందుకు తలనొప్పిలే అని చెప్పేసి అప్పుడు అనుకోరు, అప్పుడు అన్నీ బ్రహ్మాండంగా ఎలగబెట్టేస్తారు. ఇవాళ తీరా విషయం వచ్చేసరికి సామాజిక వర్గాలు గుర్తొచ్చేసినాయి. ఇలా ఉంటుంది అనమాట. సో మొత్తం మీద ఈ 2 రోజుల్లో వీళ్ళు అడిగిన ప్రశ్నలు ఇవి. ఆయన కొన్నిటికి దాట వేశారు, కొన్నిటికి నీళ్ళు నవ్విలేరు, కొన్నిటికేమో అట్టట్ట మొక్కుబడిగా సమాధానం చెప్పారు. ఈ 3 రోజుల్లో కూడా ఏం జరగబోతుందో తెలియాలంటే వేచి చూడాలి. అలాగే ఇంకా ఎటువంటి సమాచారం రాబట్టాలి, మీరేమనుకుంటున్నారు సునీల్ నాయక్ ప్రమేయం పైన అన్నది ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.